హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక కొత్త మైక్ అయితే తీసుకున్నానండి నా ఛానల్ కోసం. ఇప్పుడు ఈ మైక్ ఏదైతే యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నానో ఆ మైక్ వచ్చి నేను 5 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. కనీసం ఒక 2000 వీడియోలన్నా చేసి ఉంటానండి ఈ మైక్తో. అన్నిటికీ కుకింగ్ వీడియోస్ కావనివ్వండి, ఇలా కనిపిస్తూ చేసే వీడియోస్ కావనివ్వండి, బోల్డ్ అన్ని వీడియోస్ షూట్ చేశాను. అసలు మోర్ దెన్ 2000+ ఉంటాయి వీడియోస్ అయితే కనుక. సో అన్ని వీడియోస్కి కూడా ఇదే మైక్ యూజ్ చేశాను. ఫైనల్గా ఇప్పుడు కొన్నాను అనమాట 5 years తర్వాత. సో ఇదేనండి ఆ మైక్. ఇది కాస్ట్ ఎంత పడింది అండ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. సో ఇది వచ్చి వైర్లెస్ మైక్ అనమాట, కాలర్ మైక్. ఇది నేను US నుంచి అయితే తెప్పించానండి. అంటే తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించాను అనమాట. నేను దాని రివ్యూస్ ఇది ఏంటంటే ఎలా తీసుకున్నానంటే, అసలు దీన్ని ఎందుకు తీసుకున్నానంటే, అసలు ముందు నేను యాక్చువల్గా ఒక రీల్ చూశాను ఎప్పుడో లాంగ్ బ్యాక్, ఒక 1 year to 2 years బ్యాక్ అనుకోండి. ఒక రీల్ చూశాను. ఆ రీల్లో అమ్మాయి మాట్లాడుతుంది, వీడియోలో మాట్లాడుతుంది, చుట్టూ గాలి బాగా వస్తుంది, అర్థమైపోతుంది అదేదో కొంచెం కొండ ప్రదేశం లాగా ఉందన్నమాట. చాలా గాలి బాగా వస్తుంది, అయినా అమ్మాయి వాయిస్ చాలా క్లారిటీగా ఉంది. అసలు ఏంటబ్బా ఇంత క్లారిటీగా ఉందనేసి ఆ మైక్ ఏంటనేది చూశాను అనమాట. అప్పుడు అనుకున్నాను, అప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరిందనమాట మైక్ తీసుకోవడానికి. అంటే కొందామా వద్దా, అంటే మళ్ళీ కొంత పని చేస్తుందో లేదో ఇంత ఖర్చు పెట్టి అనేసి అట్లా ఫైనల్గా ఇప్పుడైతే తీసుకున్నానండి. అసలు నాయిస్ క్యాన్సిలేషన్కి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు నాయిస్ క్యాన్సిలేషన్కి మైక్స్ అంటే నేను ఎన్ని లక్షలు పెట్టాలో అనుకునేదాన్ని ఇది వరకు. లేదండి, ఇది అసలు చాలా బాగుంది మైక్. నాయిస్ క్యాన్సిలేషన్ నేను ఎక్కడ అబ్జర్వ్ చేశానంటే, మీకు వీడియోలో కూడా చూపిస్తాను, ఇప్పుడు వీడియోలో కూడా చూద్దరు. కానీ మాకు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అన్న ఒక రకం, వుడ్ వర్క్ అనేది ఎంత సౌండ్ వస్తుందో చెప్పండి. అసలు అది జరుగుతుందన్నమాట. ఇప్పుడు అది జరిగేటప్పుడు కావాలని నేను వీడియో రికార్డ్ చేశాను. అసలు ఏమి సౌండ్ తీసుకోలేదండి. అది అప్పుడు అనిపించింది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ కూడా తక్కువ కాస్ట్లో ఉంటాయి అనేసి. సో చాలా బాగుందండి మైక్ మాత్రం. అండ్ దీని గురించి నేను క్లియర్గా ఎట్లా యూజ్ చేయాలి ఏంటి మొత్తం కూడా క్లియర్గా వీడియో చేశాను ఒకటి. అండ్ ఇదేంటంటే 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి రిసీవరు, ఈ 2 ట్రాన్స్మిటర్స్ అన్నట్టు అనమాట. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇద్దరు కూడా ఒకటేసారి రికార్డ్ చేసేసుకో. ఇప్పుడు ఒక ఫోన్లో రికార్డ్ చేసేటప్పుడు ఇద్దరు వాయిస్ కూడా రికార్డ్ అయిపోతుంది అనమాట, 2 మైక్స్ ఉంటాయి కనుక. ఒకళ్ళు సింగిల్గా చేసేటట్టయితే ఒకటి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఇందులో 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కదా, ఒక ట్రాన్స్మిటర్ ఉన్నది కూడా ఉన్నదండి ఇందులో. దీని కాస్ట్ వచ్చేసి 2 ట్రాన్స్మిటర్ కాస్ట్ వచ్చేసి $96 అయితే పడింది, 8100 రూపీస్ అయితే పడింది అనమాట. సో వన్ ట్రాన్స్మిటర్ ఉన్నదైతే కనుక $49 ఉంది, మేబీ ప్లస్ ట్యాక్సెస్ ఏమైనా పడవచ్చు. సో సింగిల్ ట్రాన్స్మిటర్ అయితే అంత కాస్ట్ అయితే ఉందన్నమాట, 8100 పడిందండి ఇది. నేను యాక్చువల్గా మామూలుగా రోడ్ మైక్ తీసుకుందాం అనుకున్నాను, 23,000 ఉందన్నమాట అది. సో అది చూసాను కానీ బాగానే ఉంది, అది కూడా బాగుంది. కాకపోతే ఇది మనకి ఇంకా తక్కువలో వస్తున్నట్టు కదా, దట్టు US ప్రోడక్ట్స్ అంటే గ్యారంటీ బాగానే ఉంటాయి కదా. సో అందుకే ఇదైతే తెప్పించాను అనమాట. ఇది నెక్స్ట్ వీడియోస్ నుంచి దీంతో రికార్డ్ చేస్తానండి. ఇది నాకు ప్రాక్టీస్ అవ్వాలి, ఇంకా ఈ మైక్ అలవాటు అయిపోయింది కదా. సో ఇందులో ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి. అది చెప్పడానికి ఏం లేదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంతే. అంటే జస్ట్ కనెక్ట్ చేసి మనం మాట్లాడేసేయచ్చు. కానీ బట్ నా వాయిస్ కొంచెం అంటే ప్రాక్టీస్ కావాలన్నమాట దానికి. అది నేను కొన్ని ఏంటంటే మాటలు మింగేసినట్టుగా మాట్లాడుతున్నట్టుగా వస్తుందన్నమాట, అంత నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేస్తుంది. సో కొంచెం ప్రాక్టీస్ చేసి చేద్దాం అనేసి దాన్ని పక్కన పెట్టాను ప్రస్తుతానికి. నెక్స్ట్ రికార్డ్ చేసే వీడియోస్ అన్నీ కూడా నేను ఇదే మైక్తో రికార్డ్ అయితే చేస్తానండి. అండ్ ఇప్పుడు ఈ మైక్ గురించి మొత్తం దీని అన్బాక్సింగ్ మొత్తం ఒక వీడియో అయితే చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి ప్యాకింగ్ అయితే ఇలా వస్తుందండి. సో ఈ బాక్స్లో అయితే వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ ఉన్న మైక్. నేను చెప్పాను కదా ఇందాక. సో సింగిల్ది కూడా ఉంటుంది అనమాట, సింగిల్ది కావాలన్నా సింగిల్ది కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ బాగా ఉంటుంది, అట్లాగే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇది యాక్చువల్గా నేను తెచ్చిన రోజే ఛార్జ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత అసలు నేను పట్టించుకోలేదు. అండ్ ఇప్పటి వరకు కూడా ఛార్జ్ అయితే అవ్వలేదు. అండ్ యూజ్ చేశాను మధ్య మధ్యలో కూడా జస్ట్ చెక్కింగ్ కోసం. సో ఛార్జింగ్ అయితే కూడా ఎక్కువ రోజులే వస్తున్నట్టు అయితే అనిపించింది నాకు. అండ్ మనకి బాక్స్లో మాన్యువల్ అయితే ఇచ్చారండి, ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది అయితే ఇట్లా మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకా ఈ బాక్స్లో
ఈ వైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వైర్స్ ఏంటంటే మనకి ఒకటేమో కెమెరాకి కనెక్ట్ చేసుకోవాల్సింది, ఒకటేమో ఫోన్కి అనమాట. సో ఒకదానిది ఒకదానికి పెడితే అయితే కనెక్ట్ అవ్వదు. అండ్ ఇంకోటేమో ఛార్జింగ్ పెట్టడానికి. సో ఈ వైర్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇది వచ్చి ఫర్ అనమాట. సో ఈ ఫర్ వల్ల యూజ్ ఏంటంటే మనకి గాలి సౌండ్స్ అవి కూడా రాకుండా అయితే ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ అది కూడా సెట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన దాన్ని బట్టి. అండ్ అలాగే ఇది వచ్చేసి మైక్, ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అండి, ట్రాన్స్మిటర్ ఏ అనమాట. సో 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా, సో ఇట్లా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ట్రాన్స్మిటర్ ఏ అనమాట ఇది. అండ్ అలాగే నెక్స్ట్ది వచ్చేసి ఇది రిసీవర్. సో రిసీవర్ అనేది ఒకటే ఉంటుంది, దీనిపైన ఆర్ అనేసి రాసి ఉంటుంది అనమాట. అలాగే ఇంకోటి వచ్చేసి ట్రాన్స్మిటర్ బి అన్నట్టు. ఇదేంటంటే వ్లాగ్స్ చేసే వాళ్ళకి, అలాగే కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా కనిపిస్తూ, సో అట్లాంటి వాళ్ళకైతే ఈ మైక్స్ బాగా యూజ్ అవుతుందండి ఇది, ఇద్దరు చేసే వాళ్ళకైతే కనుక. సో ఒకటే ఫోన్తో మనం షూట్ చేసుకోవచ్చు అనమాట. ఇద్దరు మైక్స్ పెట్టుకుని కూడా రికార్డ్ చేయొచ్చు, వైర్లెస్ మైక్ కాబట్టి, కాలర్ మైక్. సో మొత్తానికి ఈ 3 అయితే ఉంటాయి. ట్రాన్స్మిటర్ ఏ బి అనేసి ఉంటాయి మనకి డిఫరెన్స్ తెలియడానికి. అండ్ అలాగే ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు కాబట్టి నేను దీన్ని ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను, అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండే కాబట్టి నేను ఈ రెండిటికి కూడా ఇప్పుడు ఛార్జ్ అయితే చేస్తున్నాను. సో ఈ ఫర్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చండి. ఫర్ వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా బయటకు వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు గాలి సౌండ్ వస్తూ ఉంటుంది కదా, సో మనం అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు క్లియర్గా ఉంటుంది అనమాట. ఈ ఫర్ ఉండడం వల్ల గాలి సౌండ్ అనేది పోతుంది. మనం ఇంట్లో చేసేటప్పుడు యూజ్ చేయకపోయినా బట్ బయటకు వెళ్ళినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట దీన్ని. అండ్ ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఒక 3 హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, సో జస్ట్ దీన్ని ఇన్సర్ట్ చేసేయండి ఇందులోకి పెట్టి, ఆ ఫర్ని మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కనెక్ట్ చేస్తే చూడడానికి కూడా బాగుంటుంది మైక్ కూడా. సో ఇలా మనకి కావాల్సింటే రెండిటికి కూడా కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మైక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటికి ఛార్జ్ చేద్దాము. కొత్తగా ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడే. సో వీటిని ఛార్జ్ చేయడానికి మనకి ఒక వైర్ అయితే ఇచ్చారనమాట. సో ఆ వైర్ అనేది మనం దీనికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది రెండిటికి కూడా. అండ్ ఒకవైపు ఏమో మనకి మామూలుగా మనం ఫోన్ ఛార్జ్ చేస్తాం కదా, సో దానికి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఈ రెండింటిని కూడా దీనికి కనెక్ట్ చేసి ఛార్జ్ చేద్దాము. ఇది ఛార్జింగ్ కూడా పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదండి, ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ పట్టింది అంతే కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి. సో ఇలా పెట్టి ఇది ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఇలా రెడ్ కలర్ లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతాయి. సో దట్ మనకు తెలుస్తుంది అయిపోయినట్టు, ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. అండ్ ఇప్పుడు వీటిని యూజ్ చేయడానికి నేను చూపిస్తాను, జస్ట్ మనకి కనెక్షన్ ఎలా అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తాను. సో రెండింటిని కూడా ఆన్ చేసామంటే కనుక, సో ఇక్కడ ట్రాన్స్మిటర్ ఏకి రెడ్ లైట్ అనమాట. సో రెడ్ కాబట్టి ఇక్కడ కూడా రెడ్ వెలుగుతుంది. అండ్ అలాగే మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రీక్వెన్సీ, అది కూడా చూపిస్తాను అదంతా కూడా. అండ్ మనం ఇంకోటి కూడా కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి. అండ్ ఇది వచ్చి ఫోన్ కనెక్టర్ అనమాట. సో ఇదే కనెక్ట్ చేయాలి మనం ఫోన్కి. అలాగే ఇంకో వైర్ ఉంది కదా, ఆ వైర్ వచ్చేసి కెమెరాకి అనమాట. సో మనం ఫోన్ది కెమెరాకి, కెమెరాది ఫోన్కి కనెక్ట్ చేస్తుంటే అయితే అవ్వట్లేదు. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది 3 అంటే నేను ఇంకో దానికి కూడా కనెక్ట్ చేస్తే ట్రాన్స్మిటర్కి ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఆన్ చేసేసరికి కలర్ చేంజ్ అయింది. సో ఇది లెఫ్ట్లో ఉన్నదేమో రిసీవర్ అనమాట. ఇది ఆఫ్ చేసి చూస్తే మనకు మళ్ళీ రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో అట్లా 2 కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తుంది అనమాట. సో దట్ మనకి 2 కనెక్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. రెండిట్లో కూడా ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను, ఒక వాయిస్ అయితే రికార్డ్ చేశాను. సో వీటిని ముందుగా ఆన్ చేసుకోవాలి. 2 ఆన్ బటన్లను అలా ప్రెస్ చేసి ఉంచామంటే ఆన్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇలా వెలిగిన తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా సెట్ చేసుకోండి. జస్ట్ ఆ సెట్ అనే బటన్ నొక్కితే సరిపోతుంది, ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటాయి అన్నమాట అవే. సో ఇలా సెట్ అయిన తర్వాత ఇది వచ్చేసి మన దగ్గర పెట్టుకుంటాం, కాలర్ మైక్ కాబట్టి కాలర్ దగ్గర పెట్టుకుంటాము. అండ్ అలాగే ఇది వచ్చేసి దీనికి కనెక్ట్ చేసేయండి ఇలా కనెక్ట్ చేసి ఇంకో ఎండ్ వచ్చేసి మనం ఫోన్కి కనెక్ట్ చేస్తాం అనమాట.
ఫోన్కి ఇలా కనెక్ట్ చేసుకుని మనం ఏ యాప్లో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ యాప్లో ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు కనెక్ట్ చేసినప్పుడు బ్యాక్ కవర్ ఏదన్నా ఉంటే అది తీసేసేయండి. ఒక్కొక్కసారి మనకి పట్టదనమాట. సో అందుకే తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఫుల్ నాయిస్గా ఉన్నప్పుడు రికార్డ్ చేస్తున్నానండి. అంటే మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన. సో ఆ సౌండ్స్ అన్నీ బాగా వినిపిస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం వినిపించట్లేదు చూడండి. ఇక్కడ మనకి మామూలుగా అయితే గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. సో అదంతా కూడా ఏమీ రావట్లేదు, చూస్తున్నారు కదా. సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి దీనికి మాత్రం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో స్టాప్ మోషన్ ఎడిటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో స్టాప్ మోషన్ ఎడిటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇలా ఉందండి క్లారిటీ కూడా. సో మీకు ఈ వాయిస్ క్లారిటీ ఎలా అనిపించింది అనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి. సో చూసారు కదా ఈ మైక్ గురించి. మీకు కూడా ఒకవేళ నచ్చితే కనుక తెప్పించుకోవచ్చు అండి. మీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో తెప్పించుకోవచ్చు. మనకు డైరెక్ట్గా ఆర్డర్ చేయడానికి అయితే లేదనుకుంటే, బట్ ఎవరైనా వస్తుంటే మాత్రం తెప్పించుకోవచ్చు. ఇదేం పెద్ద వెయిట్ కూడా కాదు కదా, జస్ట్ బాక్స్ అనేది ఇట్లా వచ్చింది అంతే. ఇట్లాగే తీసుకొచ్చారనమాట అక్కడి నుంచి కూడా. సో పెద్ద వెయిట్ కూడా ఏమి ఉండదు ఇది. సో కావాలంటే తెప్పించుకోవచ్చు. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.